ప్రేమ స్వరూపులారా, ఈనాడు ఉగాది యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు. కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటున్నది. కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావములు ఏమాత్రము కదిలిపోవటం లేదు. ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని పవిత్రమైన భావములను పెంచుకొని ప్రేమతత్వమును నింపుకొని త్యాగభావం పంచినప్పుడే నిజమైనటువంటి ఉగాది. తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు. ఈనాడు కొత్తది వేసుకోవచ్చు షర్టు, కానీ ఎంతకాలం అది కొత్తది, రేపటికి అది పాతదే. అదే రీతిగానే ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము. ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది. ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది, ఈ జన్మం మనం అనుభవించాము, చాలు. ఇంకా వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు, ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు. ఈ న్యూస్ పేపర్ దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము. భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు, దీనివల్ల అన్ని అనుభవించవలసిందంత అనుభవించాను. రెండవ న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు, రెండవ జన్మ నాకు అక్కర్లేదు. పునర్జన్మ నవిద్యతే అన్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారి కృపయా పారే పాహి మురారే అన్నాడు శంకరుల వారు. ఈ శంకరుల వారు చదవనటువంటి గ్రంథములు లేవు, రాయనటువంటి శ్లోకములు లేవు. ఒక గంగా నది తీరం లోపల ఒక చెట్టు కింద ఏకాంతంగా కూర్చున్నాడు. ఒక పండితుడు రాస్తున్నాడు, గణిత శాస్త్రమును రాస్తున్నాడు. ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు. శంకరుల వారు 11 మంది శిష్యుల్ని తీసుకుని తాను కూడా గంగా స్నానానికి వెళుతున్నాడు. కానీ చెట్టు కింద కన్నులు మూసుకొని ఆ బ్రాహ్మణుడు డుక్కు కరణి డుక్కు కరణి డుక్కు కరణి అని స్మరిస్తున్నాడు. చూచాడు శంకరుల వారు, తాను బాలుడే అప్పుడు. తన 11 మంది శిష్యుల్లో ఒకరిని పంపించాడు, ఏమిటి చదువుతున్నాడు చెప్పమని. పాణిని గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు. తిరిగి శిష్యుడు వచ్చి శంకరుల వారికి చెప్పాడు. చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు. నాయన, ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి అని చెప్పి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి డుక్కరణే. నీ డుక్కరణే అనేటువంటి దాన్ని స్మరిస్తున్నావు, ఇది అంత్యంలో నీకు ఏమాత్రం కూడా అడ్డు రాదు. భజ గోవిందం. నీవు భగవంతుని భజించు. కనుకనే ఈనాడు మనకు కావాల్సింది, శంకరాచార్య వారు చాలా వేదాంత గ్రంథాలు రచించారు. తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు. నామస్మరణ నామస్మరణ నామస్మరణ, తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికీ బోధిస్తూ వచ్చాడు. ఏమి ప్రయోజనము? ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు, ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ నామం యొక్క సారాన్ని తాను గోలటం లేదు. ఎందుకు ఇలాంటి జన్మము? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారి. ఏమిటిదంతా? జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చేస్తున్నాము, ఎన్నో అనుభవిస్తున్నాము, ఏ మాత్రము ఆనందానికి చేకూరటం లేదు. కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే ఈ ప్రకృతి వస్తువాహనాదుల వల్ల కాదు, ప్రకృతి యొక్క కార్యకర్మణాదుల వల్ల కాదు, గ్రంథ పఠనం చేత కాదు, పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు, నీ హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అందరినీ ప్రేమించు, అందరినీ విశ్వసించు, అందరినీ ఆనందపరచు, ఇప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది. ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా? కాదు కాదు. కనుకనే మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి? ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి. జరిగిపోయినవి జరిగిపోయినవి తిరిగి రావవి. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు, ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు? ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్, అది మనకు సత్యమైనటువంటిది కాదు, క్షణంలో గడిచిపోతుండాది. రేపటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ? కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు, పాస్ట్ ను తలంచవద్దు, ప్రజెంట్ నీవు చింతించుకుంటున్నా. ప్రజెంటే ప్రధానమైనటువంటిది. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్. కనుక ఏమిటి? నీవు ప్రజెంట్ న్యూస్ పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రం అవుతుంది. దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి. పండుగలకు ఏమీ తక్కువ లేదు, కావాల్సిన పండుగలు ఉంటున్నాయి. కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి. ప్రేమ స్వరూపులారా, నేటి నుండి ఈ క్షణము నుండి దుర్గుణములను, దురాచారములను,
దూరం చేసి హృదయాన్ని పవిత్రం గావించుకోండి. అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది. కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు, ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు. నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో. నీవు పవిత్రంగా ఉంటుండు, నీ పనులు పవిత్రమైనటువంటి చేయి, అప్పుడే నీకు సార్థకం అవుతుంది. ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.